చెప్పేసి నా కాంటాక్ట్ చేసేసి తీసుకుంటాను. తీసి పెట్టుకోమను మళ్ళీ ఎందుకు మన ఇంట్లో తీసి పక్కన మనం ఊదని పెట్టుకోమంటాం. హలో ఓకే నో ప్రాబ్లం. నేను ఈ ప్రెసిడెంట్ ఆడే ఉంటానండి. సార్ ముందుకు రావద్దు దయచేసి ఇప్పటికే స్టాప్ అయిపోండి. ఇంకా ముందుకు రావద్దు. నేరుగా వచ్చేయమను. దూరం రా, దూరం దూరం రా. నువ్వు రానా కిరణ్ పో. వస్తున్నా గిరేనా చూడు. ఓకే చూడండి రెడ్డి రెడ్డి ఆయన వెనకాల పోమనిగా బ్యాక్ రా. మీ టైంలో కుప్పానికి కూడా మంచి మూడు కోట్లు ఇచ్చారు. అది చెప్పుకుంటా అది మీరు గొప్పతనం. రా సెల్ఫీలు మళ్ళీ సైడ్కి రండి బా ప్లీజ్ బా. ఓకే సైడ్కి పోండి. రండి రమేష్ బాగా నిలబడండి. అట్లా ఉండండి. టౌన్ జనసేన ప్రెసిడెంట్ గంగవరం స్కూల్ ప్రెసిడెంట్ ఇతర కౌన్సిలర్ ఊర్లోకి వస్తుంది వచ్చిన చిత్తూరు రోడ్డు వచ్చి మీ చెరువు బైపాస్ అయిన తర్వాత ఈ నుంచి డెవలప్ అయింది. విజయ్ వాళ్ళందరూ జనసేన వైస్ ప్రెసిడెంట్ విజయ్
వచ్చినాడా ఉంది జస్ట్ వచ్చినాడు సార్ తిరగండి. సార్ కొద్దిగా తిరగండి సార్. కొంచెం ముందు రానన్నా నేను వచ్చేస్తాను. ముందు వచ్చేనా ఓకే ఓకే ఇక్కడే రైతు ప్రెసిడెంట్ మొట్టమొదటిసారి చిత్తూరులో ఏదో ఫంక్షన్ సందర్భంగా పొలంనేరు నుంచి ఇక్కడ ఆపటం జరిగింది. అమర్నాథ్ రెడ్డి గారి కుటుంబం వారి తండ్రి కాలం నుంచి మా తండ్రి గారికి ఉన్న స్నేహం, మాకున్న స్నేహం, మేమిద్దరం కలిసి లెజిస్లేటర్స్గా చాలా సంవత్సరాల నుంచి సంబంధాలు ఉన్నాయి. ఎప్పుడు కూడా రాజకీయాల్లో మేము ప్రత్యర్థులుగానే ఉన్నాం, కానీ మా పర్సనల్ రిలేషన్షిప్ ఎప్పుడు కూడా వేరేగా ఉండేది. పరస్పర గౌరవం ఇచ్చుకునేవారు, వారు చేసే పనులని అప్రిషియేట్ చేసేవారు. ఇప్పుడు అదృష్టవశాత్తు దురదృష్టవశాత్తు ఇద్దరు ఒకటే కూటమికి రావటం లేదు. మొట్టమొదటి ఎలక్షన్ ఒకటే కూటమిలో ఉండి పెద్ద ప్రజలు ఇచ్చిన మ్యాండేట్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరుగుతున్న అవినీతి అరాచక పాలనకి చర్మగీతం పాడుతూ పెద్ద మ్యాండేట్ ఈ మూడు పార్టీలకి, తెలుగుదేశం నాయకత్వంలో బీజేపీ జనసేన పార్టీలకు పెద్ద మ్యాండేట్ ఇవ్వటం, చంద్రబాబు నాయుడు గారు మరోమారు ముఖ్యమంత్రి కావటం, అక్కడ మోడీ గారు మారు ప్రధానమంత్రి కావటం చాలా ప్రజలకు, ఆంధ్రప్రదేశ్ ప్రజలకు మేలు చేసే విధంగా ప్రజల తీర్పు ఉన్నదనేది స్పష్టంగా అర్థమవుతా ఉంది. అమరావతి క్యాపిటల్కి ఏదైతే నిధులు కావాలని రాష్ట్ర ప్రభుత్వం కోరిన 15,000 కోట్లను వారు రిలీజ్ చేయటం జరుగుతూ ఉంది. అదేవిధంగా మనకు పోలవరం ప్రాజెక్ట్ త్వరగా పూర్తి చేయాలి, ఏదైతే ప్రజల ఆశ, ప్రజలకున్న నీటి ఇబ్బందుల్ని తీర్చేదానికి దేశంలోనే అతి గొప్ప ప్రాజెక్ట్ పోలవరం ప్రాజెక్ట్. 7,20,000 కొత్త ఆయకట్టుకి, అదేవిధంగా గోదావరిలో 10 లక్షల స్థిరీకరణకు, 10 లక్షల ఎకరాలకు స్థిరీకరణకు, కృష్ణాలో 13, కృష్ణా బేసిన్ కింద 13 లక్షల స్థిరీకరణకు, అంటే 23 లక్షల ఎకరాలకు స్థిరీకరణ,
7,20,000 న్యూ కొత్త ఆయకట్టు, 960 మెగావాట్స్ హైడ్రో ఎలక్ట్రిసిటీకి తోడ్పాటు అయ్యే ప్రాజెక్ట్ అది. మనకు హైడ్రో ఎలక్ట్రిసిటీ అంటే మనకు 10 పైసలు 15 పైసలకు యూనిట్ వస్తుంది. దాన్ని త్వరగా పూర్తి చేసేదానికి ప్రభుత్వం, 2 ప్రభుత్వాలు కూడా, కేంద్ర ప్రభుత్వం రాష్ట్ర ప్రభుత్వం కంకణం కట్టుకొని పూర్తి చేయాలి. పోలవరం పూర్తి అయితే మన ప్రాంతాలకంతా కూడా కృష్ణా నీరు తెచ్చుకునేదానికి ఆస్కారం ఉంది. ఇది చాలా మందికి శ్రీశైలం నుంచే నీరు మనం తీసుకునేదానికి ఆస్కారం ఉంటుంది. ఇవన్నీ కూడా మేలు జరగాలని పెద్ద మ్యాండేట్, ప్రజలు ఇచ్చిన మ్యాండేట్ని సద్వినియోగం చేసుకొని చంద్రబాబు నాయుడు గారు వేగంగా ఇవి పూర్తి చేస్తారు, అమరావతి కానీ పోలవరం కానీ అని ఆశిస్తున్నాం. త్వరగా చేయాలి. ఏదైతే అరాజకాలు జరిగాయో, ఏదైతే అవినీతి జరిగిందో వాటి అన్నిటిపైన ఉక్కుపాదంతో ప్రభుత్వం ముందరకు వచ్చి చేయాల్సిన అవసరం ఉంది. ఏదైతే అన్యాయం జరిగిందో ప్రజలకు, అటువంటి ప్రజలకు న్యాయం చేసేదానికి ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. అదేవిధంగా ఈ ప్రోగ్రామ్స్ అయితే అనౌన్స్ చేశారు ఎలక్షన్కి, ఈ 3 పార్టీల పైన నమ్మకం ఉంచుకునేదానికి ఆ ప్రోగ్రామ్స్ అన్నీ కూడా పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరడం జరుగుతుంది. అదేవిధంగా కేంద్ర ప్రభుత్వం నుంచి ఎటువంటి సహాయం మోడీ గారు ప్రభుత్వం, కేంద్ర ప్రభుత్వం, బీజేపీ ప్రభుత్వం ఇవ్వాలనో వాటన్నిటికి కూడా మా పార్టీ తరఫున ఎంపీలు, ఎమ్మెల్యేలు మేమందరం కూడా కృషి చేసి రాష్ట్ర అభివృద్ధికి అందరూ కలిసి ముందరికి పోవాలని నేను ఆశిస్తున్నాను. ఈరోజు కీలపట్ల కోనేటి రాయస్వామి దేవాలయం తిరుమల తిరుపతి దేవస్థానము టేకఓవర్ చేసిందంటే ఎప్పటి నుంచినో పలమనేరు పరిసర ప్రాంతాల వాసుల యొక్క కళ. ఎన్నో సందర్భాల్లో చాలా మంది ముఖ్యమంత్రుల దగ్గర ప్రయత్నం చేశాం. ఎప్పుడు జరగంది కిరణ్ కుమార్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా, నేను కూడా ఆ రోజు శాసనసభ్యుడిగా నేను ఆయన కోరింది అది ఒక్కటే. ఎందుకంటే నాకు అది అవసరం, మీరు దయచేసి ఇది చేసి ఇవ్వండి అని అడిగితే ఇమ్మీడియట్గా దాన్ని టేకప్ చేసి ఈరోజు టీటీడీ ద్వారా టెంపుల్ డెవలప్ అయిపోయిందంటే కిరణ్ కుమార్ రెడ్డి వల్లనే ఈరోజు అది డెవలప్ అవుతుంది. ఈ సందర్భంగా నియోజకవర్గానికి కావచ్చు, మన ప్రాంత ప్రజలందరూ కూడా ఆయన్ని ఎప్పుడు కూడా గుర్తు పెట్టుకోవాలని తెలియజేస్తున్నాం. ఒక చిన్న విషయం, నాకు కీలపట్ల వచ్చి టీటీడీలో కలిపినారు, చాలా సంతోషంగా. గుడి చాలా ప్రాచీనం కలిపిన. రెండోది ఏమంటే డబుల్ రోడ్ లేదు, హైవే రోడ్ పక్కన ఉంది. కర్ణాటక బస్సులు, తమిళనాడు బస్సులు అక్కడ పోవాలంటే డబుల్ రోడ్ లేదు. ఒక కారు పోతే కూడా ఇబ్బంది నాకు, సైడ్ ఎత్తాలంటే. మనం కన్నా డబుల్ రోడ్ వేస్తే కన్నా కాణిపాకలాగా బోయకొండలాగా డెవలప్ అవుతుంది. ఒక ఇది చేస్తాడులే, ఉన్నారు కదా, ఉన్నారు కదా. హైవే పక్కనే ఉంది, హైవే పక్కన ఉంది. డబుల్ రోడ్ వేస్తే తప్పనిసరిగా రేపు దాన్ని కూడా, ఎందుకంటే నాట్ ఓన్లీ కీలపట్లే కాదు, రింగ్ రోడ్ మళ్ళీ కీలపట్ల నుంచి జనావరపల్లికి వచ్చి మళ్ళీ NHAI కలపడం, ఈ మదనపల్లి రోడ్లో నుంచి ఆ రోడ్డుకి లింకప్ చేసుకోవడానికి అదొక అవకాశం ఉంటుంది. కాబట్టి అది రింగ్ రోడ్గా తీసుకొని దాన్ని డబుల్ రోడ్ చేసే ప్రయత్నం తప్పనిసరిగా భవిష్యత్తులో చేయడానికి ప్రయత్నం జరుగుతుంది.